ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసు రాకడలో 15వ భాగం మనము ధ్యానించుకోబోతా ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు సీ పార్ట్ 15 ఆన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఇంతవరకు 14 భాగాలు ధ్యానించుకునే కృపను దేవుడు మనకిచ్చినాడు. అందుని బట్టి దేవుని నామంకి మహిమ స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ 15వ భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఇంతవరకు 6 దేవదూతలు 6 బూరలు ఊదినప్పుడు ఈ భూమి పైన ఎటువంటి పరిస్థితులు జరిగినాయి, అది మనము ఒక్కొక్కటిగా మనం ధ్యానించినాం, సిస్టమాటిక్గా మనం ధ్యానించినాం. ఇప్పుడు ఆ 6వ బూర ఊదబడిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాతనే 7వ బూర ఊదబడుతుంది పరలోకంలో. కాబట్టి ఆ 7వ బూరకి వెళ్ళే ముందు ఆ సంఘటన గురించి మనం నేర్చుకుందాం. దానిని నేమని పిలుస్తానంటే, నా బైబిల్లో ఏమని చూసినానంటే, ద 2 విట్నెసెస్, 2 సాక్షులు. మీకు తెలుసా సహోదరుడా, సహోదరి, రాబోయే రోజులలో ఈ బూరలు ఊదుతున్నప్పుడు 2 సాక్షులను దేవుడు లేవనెత్తుతారు. వాళ్ళు గొప్ప సేవను చేస్తారు. వాళ్ళు 2 సాక్షులు గొప్ప సేవ ఆ రోజులు చేయబోతా ఉన్నారు. వీళ్ళు చాలా ప్రాముఖ్యులు. These 2 are very, very special people who will serve God in those last days. మనం నేర్చుకున్నాము, ఇశ్రాయేల్ గోత్రం నుంచి దేవుడు 144,000 మందిని ఎన్నుకుంటాడు. వాళ్ళ ద్వారా గొప్ప సేవ చేస్తాడు. అది ఒక భాగం అయితే, 2 దేవుడు లేవనెత్తుతాడు. వాళ్ళని నా 2 సాక్షులు అని దేవుడు ప్రకటన గ్రంథంలో పిలిచినాడు. వాళ్ళ గురించి, ఈ సంఘటన గురించి మనము ధ్యానం చేద్దాం. We are going to meditate the 2 witnesses of the book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడిన 2 సాక్షుల గురించి మనము ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన 2 సాక్షులను లేవనెత్తుకుంటాడు. ఆ 2 సాక్షులు వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు గోనె సంచి కట్టుకుంటారు. వాళ్ళు ఎంతకాలం వారు ప్రవచిస్తారంటే 1260 days, 1260 రోజులు వాళ్ళు ప్రవచిస్తారు అని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 3వ వచనం రాయబడ్డ మనం చూస్తూ ఉన్నాము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 11th chapter 3rd verse. ఇక్కడ ప్రాముఖ్యంగా 2 సాక్షుల గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ముందు మొదటి 2 వచనాల్లో మీరు చూసినట్లయితే, ఆ ఆలయంలోనికి యోహాను వెళ్ళినట్లు, అక్కడ కొన్ని కొలతలు చేసినట్లు ఆయన చూస్తాడు. దాని తర్వాత మందిరం యొక్క ఆవరణము అన్యులకు ఇవ్వబడినట్లు చూస్తాడు. ఆ ఆవరణం కూడా అన్యులకు 44 నెలలు ఇవ్వబడ్డము ఆయన చూస్తాడు. తర్వాత 3వ వచనంలో స్పష్టంగా రాయబడింది కదా, గాడ్ సెడ్, ఐ విల్ గివ్ పవర్ టు మై 2 విట్నెసెస్. నా 2 సాక్షులకు నేను శక్తినిస్తాను. వాళ్ళు 1260 రోజులు లేదా 42 నెలలు లేదా 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు గోనె సంచి కట్టుకొని వాళ్ళు ప్రవచిస్తారు అని దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక విషయం గమనిద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే మనకి ఏమని అర్థమవుతుందంటే, దేవాలయపు ఆవరణము అన్యులకి ఇవ్వబడుతుంది. అన్యులు దేవాలయపు ఆవరణమును వాళ్ళు త్రొక్కుతారు. దే విల్ ట్రాంపుల్ ఆన్ ద హోలీ సిటీ ఫార్ 42 months. గమనించండి, రాబోయే రోజులలో యెరూషలేము పరిశుద్ధ పట్టణము అది అన్యులకి ఇవ్వబడుతుంది. అన్యులు 42 నెలలు యెరూషలేము పైన, ఇశ్రాయేల్ దేశం పైన, ఆలయం యొక్క బయటి ఆవరణము పైన వాళ్ళు త్రొక్కుతారు. దయచేసి అది జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ సమయంలో దేవాతి దేవుడు 2 సాక్షులను లేవనెత్తుకుంటాడు. ఆ 2 సాక్షులు ప్రవచిస్తారు, గోనె సంచి కట్టుకుంటారు. 1260 రోజులు వారు ప్రవచిస్తారు. ఇంకొద్దిగా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. దయచేసి నాతో పాటు మీరు వెంబడించండి.
బైబిల్లో గోనె సంచి ఎందుకు కట్టుకుంటారంటే, బైబిల్లో బట్టలు ఎందుకు చింపుకుంటారంటే, ఈ గోనె సంచి కట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము బాధలో ఉన్నాము, మేము దుఃఖంలో ఉన్నాము, లేదా కొందరు మేము పశ్చాత్తాప పడతా ఉన్నాము అని చెప్పడానికి గుర్తు గోనె సంచి. ఒక వ్యక్తి పాత నిబంధనలో గోనె సంచిలో ఉన్నట్లయితే, గోనె సంచి కట్టుకున్నట్లయితే ఆయన ఏమని చెప్తున్నారంటే, మేము బాధలో ఉన్నాము, మేము దుఃఖంలో ఉన్నాము. ఉదాహరణకు ఎవరైనా చనిపోతుంటే ఎంత బాధలు ఉంటారు. ఆ బాధను వాళ్ళు ఎట్లా వ్యక్తపరుస్తారంటే గోనె సంచి కట్టుకునేవారు. ఉదాహరణకు 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో రాజైన హెజ్కియా ఆయన వస్త్రాలు చింపుకొని ఆయన గోనె సంచి కట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గోనె సంచి దేనికి సాదృశ్యం అంటే బాధకు, ఏడుపుకు సాదృశ్యము. ఆ కాలంలో రాజులు గోనె సంచి కట్టుకున్న ప్రకారంగా చివరి రోజుల్లో ఆ ఇద్దరు సాక్షులు వాళ్ళు ఏం కట్టుకుంటారండి, మంచి సూట్ వేసుకొని రారు, మంచి వస్త్రాలు వేసుకొని వాళ్ళు రారు, కానీ వాళ్ళు గోనె సంచి కట్టుకొని వాళ్ళు వస్తారు. ఈ రకంగా గోనె సంచి కట్టుకొని వాళ్ళు వస్తారు. గోనె సంచి అంటే గోనె సంచి లాంటి బట్టలను వాళ్ళు ధరించుకొని వాళ్ళు వస్తారు. వీళ్ళకి దేవుడు ఎటువంటి శక్తిని ఇస్తాడంటే, ఇది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడింది. ఈ ఇద్దరు గురించి ఏమని రాయబడిందంటే, ఎవరైనా వీళ్ళకి హాని చేయాలనుకుంటే వాళ్ళ నోటిలో నుంచి అగ్ని వచ్చి ఎవరైతే వీళ్ళకి హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళు కాలిపోతారు. వాళ్ళు బ్రదర్ సిస్టర్ అండర్స్టాండ్, లెట్ us learn this. అంతే రోజులలో ఇద్దరు సాక్షులు వస్తారు. ఎవరైనా వాళ్ళను హాని చేయాలనుకుంటే ఆ ఇద్దరు సాక్షుల్లో నుంచి మంట వచ్చి అనేకులు చంపబడతారు. ఎవరైతే వాళ్ళని హాని చేయాలనుకుంటారో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఈ ఇద్దరు సాక్షులకు దేవుడు ఎటువంటి శక్తిని ఇచ్చినాడంటే, 6వ వచనంలో వాళ్ళు ఆకాశాన్ని వాళ్ళు కప్పివేస్తారు. వాళ్ళు వర్షం పడకుండా వాళ్ళు ప్రవచించినప్పుడు వర్షం పడదు. వాళ్లకు నీళ్లను రక్తంగా మార్చే శక్తి ఉంటుంది. ఈ భూమి పైన ప్రతి ఒక్క తెగులు తీసుకురావడానికి దేవుడు ఆ శక్తిని వాళ్ళకిచ్చినాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు నీళ్లను దేవుడు రక్తంగా మార్చినాడు. అది మొదటి సంఘటన. అయితే ఈ ఇద్దరు సాక్షులు తలుచుకుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీళ్లను రక్తంగా వాళ్ళు మార్చివేస్తారు. ఆ ఇద్దరు సాక్షులు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపేస్తాడు, ఆకాశాన్ని మూసేస్తాడు దేవుడు. మీకు తెలుసా, ఆ ఇద్దరు సాక్షులు ఎవరైతే దేవుడిని లేవనెత్తుకుంటాడో ఆ ఇద్దరు సాక్షులు వాళ్ళు ఆకాశాన్ని మూసివేయగలరు, వర్షాన్ని ఆపగలరు. ఎవరన్నా వీళ్ళకి హాని చేయాలనుకుంటే వాళ్ళు తగలబడిపోతారు. అంతేకాదు, వీళ్ళు ఈ భూమి పైన ప్రతి విధమైన తెగులు తీసుకురావడానికి శక్తి చేత వాళ్ళు నింపబడతారు. నిర్గమాకాండంలో మనం చూసినాం, మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు 10 తెగుళ్ళను పంపిస్తాడు. 10 తెగుళ్ళను దేవుడు పంపిస్తాడు. మొట్టమొదటిగా నీళ్ళను రక్తంగా మారుస్తాడు, తర్వాత కప్పలను పంపిస్తాడు, తర్వాత మిడతలను పంపిస్తాడు, తర్వాత వడగలను కురిపిస్తాడు, తర్వాత కురుపులను రప్పిస్తాడు, తర్వాత చీకటిని కలుగజేస్తాడు, తర్వాత ఈగలను రప్పిస్తాడు, తర్వాత లైస్ ఆ పురుగులను రప్పిస్తాడు, తర్వాత డెత్ ఆఫ్ క్యాటల్ అంటే పశువులు చనిపోతాయి, దాని తర్వాత జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు దేవుడు పంపించినాడు. అంత్య దినాలలో ఈ ఇద్దరు సాక్షులకి ఎంత శక్తి ఉంటుందంటే, ఈ భూమిపైన ఈ ప్రతి తెగులు, ఇవే కాదు ఇంతకంటే భయంకరమైన తెగులు ఈ ఇద్దరు సాక్షులు వాళ్ళు తేగలరు. అటువంటి శక్తిని దేవుడు వాళ్లకు ఇస్తాడు. మీకు అర్థమవుతున్న సహోదరి సహోదరుడా, ఈ ఇద్దరు సాక్షులు చాలా ప్రాముఖ్యులు. ఈ ఇద్దరు సాక్షులు చాలా ప్రాముఖ్యులు. తర్వాత ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే,
వీళ్ళు వాళ్ళ సాక్ష్యం ముగిసిన తర్వాత వీళ్ళు ఎంతకాలం అయితే పరిచర్య చేయాలో అంతకాలం పరిచర్య చేసిన తర్వాత, అంటే 3.5 సంవత్సరాలు, అంటే 44 నెలలు, అంటే 1260 రోజులు వీళ్ళు పరిచర్య చేసిన తర్వాత 7వ వచనంలో రాబడింది కదా, ఒక మృగము ఆ అగాధము నుండి బయటికి వచ్చి వాళ్ళపైన యుద్ధము చేసి వాళ్ళని జయించి వాళ్ళని చంపేస్తాడు. 7వ వచనము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనము. ఈ ఇద్దరు సాక్షులు ఇంత గొప్ప సేవ చేసిన తర్వాత ఒక మృగము ఆ అగాధం నుంచి బయటికి వచ్చి వాళ్ళపైన యుద్ధము చేసి వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళని జయించేస్తాడు. ఈ మృగము సాతాను కావచ్చు, ఈ మృగము అంత్యక్రీస్తు కావచ్చు. నేను అనుకుంటా ఉన్నాను ఈ మృగము సాతాను అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ సాతాను వచ్చినప్పుడు వాడు వీళ్ళని జయిస్తాడు, ఒడగొడతాడు, వీళ్ళని చంపేస్తాడు. తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 9వ వచనం రాబడింది కదా, ప్రజలంట 3.5 రోజులు ఈ ఇద్దరు సాక్షులు చనిపోతారు కదా, వాళ్ళని సమాధి చేయడానికి వీళ్ళు అనుమతించారంట. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దోస్ పీపుల్, ట్రైబ్స్, tongues, nations will see the dead bodies 3.5 days and not allow the dead bodies to put to grave. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అందరు ఏం చేస్తారంట తెలుసా? అప్పుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళు, ఈ వ్యక్తులు ఇంత గొప్ప పరిచయం చేసినారు కదా, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి సమాధి కూడా చేయకుండా అడ్డుపడతారు. అంటే ఊహించుకోండి, వాళ్ళు ఎంత గొప్ప సేవ చేసి ఉండాలా. వాళ్ళు చేసే సేవ, దేవుని పేరుట చేస్తున్న సేవ వీళ్ళకు ఎంత హాని కలిగించాలా. 3.5 రోజులు వాళ్ళ శవాలను సైతము భూస్థాపితం చేయనివ్వరండి. తర్వాత ఒక అద్భుతమైన మాట ప్రకటన గ్రంథము 11వ వచనంలో రాయబడింది కదా, 3.5 రోజుల తర్వాత దేవుని దగ్గర నుంచి ఒక జీవ వాయువు వచ్చి వాళ్ళు ప్రవేశించగా వాళ్ళు లేచి నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను చంపేస్తాడు. 3.5 రోజులు రోడ్లపైన పడుంటారు, వాళ్ళ శవాలు అట్లా పడుంటాయి. కానీ 3.5 రోజుల తర్వాత దేవుని దగ్గర నుంచి ఒక జీవ వాయువు వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాళ్ళు లేచి నిలబడతారు. వాళ్ళను చూసి గొప్ప భయము, ప్రజలందరూ వణుకుతారు ఆ రోజులలో. అంతేకాదు 12వ వచనం రాబడింది, అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది, మీరు పైకి ఎక్కి రండి అని ఒక స్వరము వాళ్ళకు వినబడినప్పుడు, అందరూ విన్నప్పుడు ఈ ఇద్దరు సాక్షులు తిరిగి వాళ్ళు పరలోకానికి వాళ్ళు ఆరోహణమైపోతారు. హల్లెలూయా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆర్ యు అండర్స్టాండింగ్? 6వ బూర ఊదిన తర్వాత we will see 2 witnesses coming up. అర్థమవుతున్న సహోదరుడా, సహోదరి? ఈ ఇద్దరు సాక్షులు మామూలు సాక్షులు కాదు. రాబోయే రోజులలో వాళ్ళ నోటు నుంచి అగ్ని కూడా తీసుకొస్తారు వాళ్ళు, దేవుని శక్తితో బట్టి. హల్లెలూయా. వాళ్ళు గోనె సంచి కట్టుకుంటారు. వాళ్ళు ఎవరన్నా వాళ్ళని హాని చేస్తే వాళ్ళు తగలబడిపోతారు. వాళ్ళు ఆకాశాన్ని మూసేస్తారు, వర్షాన్ని ఆపేస్తారు, నీళ్ళని రక్తంగా మారుస్తారు. ప్రతి రకమైన తెగులును భూమిపైనికి వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు శక్తి కలవాళ్ళు. సాతాను వచ్చి వాళ్ళని చంపిన తర్వాత 3.5 రోజులు రోడ్లపైన పడేస్తారు. అందరు సంతోషిస్తారంట. ఇంకా వాక్యంలో మీరు చదివినట్లయితే మీకు ఏమని కనిపిస్తుంటే 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ భూనివాసులు అందరూ పండగ చేసుకుంటారంట. ఎంతగా పండగ చేసుకుంటారు తెలుసా? మనం క్రిస్మస్కి ఒకరికొకరు మనం గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా, బర్త్డేస్కి, ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి ఒకరికొకరు మనం గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా. ఈ ఇద్దరు సాక్షులు చనిపోయినప్పుడు భూనివాసులు చాలామంది గిఫ్ట్స్ ఇచ్చుకుంటారంట, బహుమతులు ఇచ్చుకుంటారంట ఒకరికొకరికి. 10వ వచనంలో ఉంటుంది, ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్ విల్ గ్లోట్ ఓవర్ దెమ్, విల్ సెలబ్రేట్ by sending each other gifts because these two prophets had tormented them who live on the earth.
ఈ ముగ్గురు క్షమించండి ఈ ఇద్దరు సేవకులు చేసిన ఆ పరిచర్య ఎవరైతే దేవునిలో ఉండరో వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది సహోదరుడా సహోదరి. వీళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటారంట, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారంట. కానీ 3.5 రోజుల తర్వాత దేవుని దగ్గర నుంచి ఒక జీవవాయువు వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళు లేచి నిలబడతారు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఆ లోయలో ఆ ఎండిన ఎముకల పైన ఏ జీవవాయువు వస్తుందో ఆ జీవవాయువు వీళ్ళపైన వచ్చినప్పుడు వీళ్ళు లేచి నిలబడతారు. ఆ ఎండిన ఎముక లేచి నిలబడినట్లు వీళ్ళు లేచి నిలబడతారు. అది చూసి అనేకులు భయపడతారు. అంతేకాదు, దాని తర్వాత మీరు రండి, పరలోకానికి మీరు రండి ఆయన స్వరం విన్నప్పుడు వీరు యేసుప్రభు ఎట్లయితే పరలోకానికి ఆరోహణమైనాడో ఈ ఇద్దరు సాక్షులు వాళ్ళు ఆరోహణము అవ్వబోతారు. హల్లెలూయా, దేవుని నామంకి మహిమ కలుగుందాక. అంతేకాదు, అంతేనా? అక్కడికి అయిపోయిందా? 13వ వచనంలో ఏమని రాబడిందంటే, ఏ గంటలో అయితే ఈ ఇద్దరు సాక్షులు పరలోకానికి ఆరోహణం అవుతారో అక్కడ ఒక మహా గొప్ప భూకంపము కలిగి ఆ పట్టణంలో 10% ధ్వంసమైపోతుంది. ఆ పట్టణంలో ఇంచుమించు 7,000 మంది చంపబడతారు. డే బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఇద్దరు సాక్షులు పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అదే గంటలో ఒక మహా గొప్ప భూకంపము ఈ భూమిపైనకి రాబోతుంది. ఆ భూకంపం యొక్క ధాటికి ఆ పట్టణంలో యొక్క 10% చచ్చిపోతారు. ఇంచుమించు 7,000 ప్రజలు వాళ్ళు చంపబడతారు. మిగతా వాళ్ళందరూ చూసి భయపడి పరలోకంలో ఉన్న దేవునికి మహిమను వాళ్ళు చెల్లిస్తారు. హల్లెలూయా. చూడండి సహోదరుడా, చూడండి సహోదరి, మొదటి ముద్ర నుంచి 7వ ముద్ర వరకు, మొదటి బూర నుంచి 6వ బూర ఊదబడినప్పుడు ఎటువంటి కార్యాలు జరగబోతున్నాయో మీరు చూడండి. 6వ బూర ఊదబడిన తర్వాత ఎటువంటి కార్యాలు జరగబోతున్నాయో మీరు చూడండి. ఇప్పటికీ 6 బూరల గురించి మనం విన్నాం. 6 బూరలు ఊదినప్పుడు ఎటువంటి పరిస్థితులు భూమిపైన జరిగినాయో మనం విన్నాం. ఇప్పుడు ఆ 7వ బూర యొక్క శబ్దానికి మనము వస్తాము. నాతో పాటు కలిసి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 13 నుంచి మనం చదువుకుంటే ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క విషయం చూసుకొని మనం 7వ బూరకు మనం వెళ్దామండి. 14వ వచనంలో ఏమని రాబడిందంటే, ద సెకండ్ వో హ్యాస్ పాస్డ్, ద థర్డ్ వో ఈస్ కమింగ్ సూన్. అంటే 2వ శ్రమ అయిపోయింది, 3వ శ్రమ రాబోతుంది అని 14వ వచనంలో రాబడ్డం మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత మొదటి శ్రమ మనం ఏం చూసినామంటే, ఆ తెగుళ్ళు గుర్తున్నాయా మీకు? మిడతలు. ఆ మిడతలు ఏ రకంగా ఉంటాయి? ఆ మిడతలు కుట్టినప్పుడు ఎటువంటి నొప్పి వాళ్ళకు కలుగుతుంది? ఆ మిడతలు 5 నెలలు మనుషుల్ని చిత్రవద పెడతారు, హింసిస్తారు. దాని తర్వాత అది మొదటి శ్రమ అయితే, ఈ ఇద్దరు సాక్షుల తర్వాత జరిగే భూకంపము, వీళ్ళందరూ చనిపోవడము అది 2వ శ్రమ. 3వ శ్రమ తొందరలో రాబోతుంది అని 14వ వచనం రాబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 నుంచి మనం చివరి వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాబడిందంటే, 7వ దూత 7వ బూర ఊదినప్పుడు ఆకాశంలో పరలోకంలో గొప్ప శబ్దాలు వాళ్ళు వింటారు, గొప్ప స్వరాలు వాళ్ళు వింటారు. వాళ్ళు ఏమని వింటారంటే, ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ అ లార్డ్ అండ్ ఆఫ్ హిస్ క్రైస్ట్ అండ్ హీ విల్ రీన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. ఆ 7వ బూర ఊదినప్పుడు ఇదిగో సమస్త దేశం యొక్క రాజ్యాలు ఇప్పుడు మన ప్రభువుకి సొంతమైనాయి, క్రీస్తుకి సొంతమైనాయి. ఆయన యుగ యుగాలు ఆయన పరిపాలన చేయబోతున్నాడు అనే స్వరము పరలోకంలో వినబడినప్పుడు 16-17 వచనంలో ఉంటుంది కదా, ఆయన సింహాసనం ముందున్న 24 పెద్దలు వాళ్ళ సింహాసనం నుంచి లేచి
దేవుని ముందు సాష్టాంగపడి దేవుని ఆరాధిస్తూ వాళ్ళ బంగార కిరీటాలు పక్కన పెట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? ఓ ప్రభువా, సర్వశక్తి గల దేవ, ఉన్నవాడవు, అనువాడవు, యుగ యుగములను ఉన్నవాడవు ప్రభువా. నువ్వు గొప్ప శక్తి గలవాడవు ప్రభువా. నువ్వు ఏలువాడవు ప్రభువా. ఇప్పుడు సమయం వచ్చింది ప్రభువా, నువ్వు రాజ్యము చేయడానికి, మృతులను నీవు తీర్పు తీర్చడానికి, నీ సేవకులకు నీవు ప్రతిఫలం ఇవ్వడానికి సమయం వచ్చింది ప్రభువా అని ఆ 24 పెద్దలు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. సహోదరుడు, మీకు అర్థమైందా? 7వ బూర ఊదినప్పుడు ఆ శబ్దాలు పరలోకంలో వినబడతాయి. ఆ 24 పెద్దలు దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకొక విషయం 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, దెన్ గాడ్స్ టెంపుల్ ఇన్ హెవెన్ వాస్ ఓపెన్ అండ్ విత్ ఇన్ హిస్ టెంపుల్ వాస్ సీన్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అండ్ దేర్ కేమ్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్నింగ్, రంబ్లింగ్, peals of thunder, an earthquake and a great hail storm. అంతేకాదు ఆ 24 పెద్దలు దేవుని ఆరాధించడమే కాదు, దేవుని నిబంధన మందసము ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆర్ ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన మందసం గురించి మనం నిర్గమకాండము చదువుకుంటామో, దేని గురించి మోషే మాట్లాడినాడో, ప్రవక్తలు మాట్లాడినారో, సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటామో, దావీదు దేని గురించి అయితే మాట్లాడినాడో, ఆ నిబంధన మందసము దేవుని ఆలయంలో పరలోకంలో కనబడము, దేవుని ఆలయము తెరవబడ్డము, దేవుని నిబంధన మందసము కనబడ్డము. ఆ నిబంధన మందసము కనబడినప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపము, గొప్ప వడగళ్ళతో ఒక వర్షము అక్కడ రావడము యోహాను చూస్తూ ఉన్నాడు. ఇది చివరిగా 3వ శ్రమ. డియర్ బ్రదర్ అండ్ డియర్ సిస్టర్, ఇది 3వ శ్రమ. ఎందుకైంది తెలుసా? మళ్ళీ భూమిపైన భూకంపం వస్తుంది, మళ్ళీ భూమిపైన గొప్ప వడగళ్ళతో కూడిన ఒక తుఫాన్ వస్తుంది. మామూలు గాలి తుఫాన్ కాదు, ఒక హెయిల్ స్టార్మ్ వస్తుంది. So this will happen when the seventh angel blows seventh trumpet in heaven. Hallelujah. Hallelujah. ఈ రకంగా మనం ఏం ధ్యానం చేసినామంటే, పరలోకంలో ఎక్కడి నుంచి మనం వచ్చినామంటే, పరలోకంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 7 ముద్రలు ఉంటాయి. ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూసినాము. ఒకసారి లెట్ మీ రీక్యాప్. ఇప్పుడు నేను సమ్మరైజ్ చేస్తాను. మనం ఏం చూసినామంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి దేవుడు, ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆయన సింహాసనం పైన ఉన్నప్పుడు ఒక గ్రంథం ఉంటుంది, దానికి 7 ముద్రలు ఉంటాయి. ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్క కార్యం భూమిపైన జరుగుతుంది. అది మనం నేర్చుకున్నాం. దాని తర్వాత 7 దేవదూతలు వచ్చి 7 బూరలు ఊదినప్పుడు ఏమేం జరుగుతుందో స్పష్టంగా మనము చూసుకున్నాం. తర్వాత 7 తెగుళ్ళను దేవుడు పంపించబోతా ఉన్నాడు. అంతేకాదు, దేవుని ఉగ్రతతో నింపబడిన 7 పాత్రలు ఈ భూమిపైన కృమ్మరించబడతాయి.
అప్పుడు దేవుని ఉగ్రత సమాప్తమవుతుంది అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతకుముందు మనము చర్చించుకున్నాం ఏంటంటే ఆ 7 ఏళ్ల పరిపాలన తర్వాత వెంటనే క్రీస్తు రాడు. అవును, అంత్యక్రీస్తు వస్తాడు, 7 ఏళ్ల నిబంధన చేసుకుంటాడు. ఆ 7 ఏళ్ల తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ యేసుప్రభు రాడు. ఎందుకు రాడు? ఆ 7 ముద్దలు విప్పబడాలా, 7 బూరలు ఊదబడాలా, 7 తెగుళ్ళు పంపించబడాలా, దేవుని ఉగ్రతో నింపబడిన ఆ 7 పాత్రలు భూమిపైన కృమ్మరించబడాలా, అప్పుడు దేవుని ఉగ్రత సమాప్తమాయను అని ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. ఒక్కొక్క పాత్ర ఈ భూమిపైన కృమ్మరించినప్పుడు ఇంకా మహా గొప్ప విషయాలు జరుగుతాయి. అంత్యక్రీస్తుని దేవుడు విడిచిపెడతాడు అనుకుంటాడా? మీరేమనుకుంటున్నారు? అంత్యక్రీస్తుని దేవుడు విడిచిపెడతా అనుకుంటున్నారా? అంత్యక్రీస్తు రాజ్యాన్ని దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ఆ 7 పాత్రల గురించి మనము ధ్యానించుకుంటున్నప్పుడు మనం క్లారిటీగా చూస్తాం ఏంటంటే ఆ అంత్యక్రీస్తు రాజ్యము పైన కూడా దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఆ అంత్యక్రీస్తు పైన దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఎవరైతే అంత్యక్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళందరిపైన దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఇవన్నీ ఎవరిపైన పడతాయంటే ఎవరైతే క్రీస్తుని విసర్జించినారో, క్రీస్తుని విడిచిపెట్టినారో, దేవుడిచ్చే పాపక్షమాపణను విడిచిపెట్టేసినారో, దేవుణ్ణి ఎవరైతే చేర్చుకోరో, ఉచితంగా ఇచ్చే రక్షణతో తీసుకోరో వాళ్ళపైనకి ఇవన్నీ వస్తాయి సహోదరుడా, సహోదరి. కానీ ఎందరైతే క్రీస్తుని అంగీకరించినారో దేవుడు వాళ్ళని క్షమించినాడు. ఎందరైతే క్రీస్తుని చేర్చుకున్నారో మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి దేవుడు తన ఉగ్రత నుంచి తప్పించినాడు. ఏ ఉగ్రత గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడో వీటన్నిటి గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి నేను ఆగుతాను. మనము నెక్స్ట్ సెషన్స్లలో ఒక ఆర్డర్లో మనం వెళ్తా ఉన్నాము. ఆ 7 దూతలు వచ్చి ఆ 7 తెగుళ్ళు పంపించడము, ఆ 7 పాత్రలు కృమ్మరించిన తర్వాత దేవుని ఉగ్రత సమాప్తం అవుతుంది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడికి నేను ఈరోజు ఆగుతాను.